మేమెంతో కష్టపడి పొద్దున్నే అందరికంటే ముందుగా ఈ సీరియల్ ఎపిసోడ్ను మీకు అందిస్తున్నాము. మా కష్టానికి మీరిచ్చే చిన్న ప్రోత్సాహం ఒక్కటే. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో మీకు అందరికంటే ముందుగా రావాలంటే పక్కనే ఉన్న బెల్ గుర్తును తప్పకుండా నొక్కండి. మీ ప్రేమ, ఆదరణ, సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆదరణే మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఒక సంపన్నమైన, అత్యంత పురాతన సాంప్రదాయ కుటుంబం నేపథ్యంలో ఈ కథ అత్యంత విస్తారంగా, భావోద్వేగభరితంగా మరియు అనేక నాటకీయ మలుపులతో మొదలవుతుంది. ఆ ప్రాంతంలోనే ఎంతో పేరుగాంచిన ఒక పెద్ద రాజభవనం లాంటి పురాతన మహల్లో ఒక భారీ శుభకార్యం జరుగుతోంది. ఉదయం నుంచే వేలాది మంది బంధువులు, గ్రామ పెద్దలు, వ్యాపార రంగ ప్రముఖులు, ఆప్తమిత్రులు అక్కడికి చేరుకుంటున్నారు. మంగళవాయిద్యాల మధురనాదాలు, వేద పండితుల మంత్రోచ్చారణలు, రంగురంగుల సువాసనలు వెదజల్లే పూల అలంకరణలు, మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలతో ఆ ప్రాంగణమంతా ఒక వైభవోపేతమైన పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. ఇంట్లో ప్రతి ఒక్కరూ పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు ధరించి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఎవరి ముఖంలో చూసినా గర్వం, దర్పం, వంశపారంపర్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఆ సంబరాలు, అలంకరణల వెనుక ఉన్న వంటశాల మాత్రం ఒక ప్రత్యేకమైన శ్రమజీవుల లోకంగా మారిపోయింది. వందలాది మంది అతిథులకు రకరకాల సంప్రదాయ విందు భోజనాలు సిద్ధం చేసేందుకు ప్రధాన చెఫ్లు, వంట మాస్టర్లు, సహాయకులు నిరంతరం చెమటోడ్చి శ్రమిస్తున్నారు. పాత్రల చప్పుళ్ళు, మంటల వేడి, మసాలాల పొగ మధ్య ఆ భారీ వంటశాలలోని ఒక నిశ్శబ్దపు మూలన ఎవరి గొడవ పట్టించుకోకుండా అత్యంత అంకితభావంతో పనిచేస్తోంది అంజలి. అంజలి ఒక సాధారణమైన, నిరాడంబరమైన, కానీ ఎంతో ఆత్మగౌరవం మరియు స్వతంత్ర భావాలు కలిగిన అందమైన యువతి. ఎవరి దయాదాక్షిణ్యాలపై లేదా సానుభూతిపై ఆధారపడకుండా తన కాళ్లపై తాను నిలబడుతూ, తన చేతిలో ఉన్న అద్భుతమైన పాకశాస్త్ర ప్రతిభతో చిన్నపాటి క్యాటరింగ్ ఆర్డర్లు చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తోంది. చిన్నతనంలోనే తల్లి ప్రేమకు దూరమై సమాజంలో ఎన్నో అవమానాలను, పేదరికపు కష్టాలను అనుభవించినప్పటికీ ఆమెలో ఆత్మవిశ్వాసం, కరుణ, మానవత్వం ఏమాత్రం తగ్గలేదు. ఆ రోజు వేడుకలో భాగంగా అతిథులకు వడ్డించడానికి ఒక ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికా సూప్ను ఆమె అత్యంత ఏకాగ్రతతో సిద్ధం చేస్తోంది. పూర్వపు తరం మహిళలు తమ ఇళ్లలో రహస్యంగా పాటించే దినుసుల సరైన నిష్పత్తి, పచ్చి కొత్తిమీర వేళ్లు, తాజా అల్లం, మిరియాలు, నాటు ఆవు నేతిలో దోరగా వేయించిన జీలకర్ర పొడిని ఒక నిర్దిష్ట సమయంలో మట్టికుండలో మరిగిస్తోంది. పొగ సువాసన ఆ వంటకానికి పట్టేలా చేసే ఆ అరుదైన కళ ఆమెకు ఏ హోటల్ మేనేజ్మెంట్ పాఠశాలలోనూ రాలేదు. చిన్నతనంలో తన తల్లి ఎంతో మురిపెంగా, ఆప్యాయంగా వంట చేస్తుంటే కళ్ళారా చూసిన జ్ఞాపకమే ఆమెకు ప్రాణప్రదమైన విద్యగా మారింది. ఆ సూప్ మరుగుతున్నప్పుడు వెలువడే ఘుమఘుమలాడే సువాసన వంటశాల హద్దులు దాటి పరిసరాల్లో ఉన్నవారిని సైతం ఆకట్టుకుంటోంది. మరోవైపు ప్రధాన విందు హాలులో అతిథులందరితో పాటు ఆ ఇంటి గారాల కొడుకు మనీష్ కూర్చుని ఉన్నాడు. మనీష్ విదేశాల్లోని అత్యున్నత లండన్, ప్యారిస్ పాకశాస్త్ర సంస్థల్లో శిక్షణ పొందిన ఒక అంతర్జాతీయ స్థాయి మాస్టర్ చెఫ్. అతనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న వంటకాల రుచి, వాటి తయారీలోని సూక్ష్మ భేదాలు, సంప్రదాయ వంటకాల శాస్త్రీయ నేపథ్యంపై అపారమైన అనుభవం, పరిజ్ఞానం ఉన్నాయి. అతడి తల్లి అత్తయ్య, మేనమామ మావయ్య కూడా అక్కడే దర్జాగా కూర్చుని ప్రముఖులతో, వ్యాపార భాగస్వాములతో గంభీరంగా ముచ్చటిస్తున్నారు. ఆ సమయంలో వడ్డించే బృందం ఒక అందమైన వెండి గిన్నెలో ఆ వేడివేడి ఆయుర్వేద మూలికా సూప్ను తెచ్చి మనీష్ ముందు ఉంచుతారు. మనీష్ అనుకోకుండా ఒక చిన్న చెంచాతో ఆ సూప్ను నోట్లో పెట్టుకుంటాడు. ఆ ఒక్క క్షణంలోనే అతడు కరెంట్ షాక్ తగిలినట్లు నిశ్చేష్టుడైపోతాడు. చుట్టూ జరుగుతున్న సంభాషణలను, నవ్వులను పూర్తిగా విస్మరించి కళ్ళు మూసుకుని ఆ రుచిని తన ఇంద్రియాలతో అత్యంత లోతుగా అనుభవిస్తాడు. ఆ సూప్లోని ఘాటైన దినుసుల సమతుల్యత, తాజా కొత్తిమీర వేర్ల విశిష్ట సువాసన, మట్టికుండలో కాల్చినప్పుడు వచ్చే పొగరుచి, ముఖ్యంగా తమ వంశంలో మాత్రమే తరతరాలుగా వస్తున్న ఒక ప్రత్యేకమైన పూర్వీకుల మసాలా ఫార్ములా అతడి మెదడును ఆలోచనల్లో ముంచెత్తుతుంది. మనీష్ వెంటనే పక్కనే ఉన్న సర్వర్ను పిలిచి తీవ్ర ఆశ్చర్యంతో ఈ సూప్ ఎవరు తయారు చేశారు అని అడుగుతాడు. ఇది ఏ సాధారణ కేటరర్ చేయగలిగే వంటకం కాదని, తాను చిన్నప్పుడు తాతయ్య దగ్గరున్నప్పుడు తమ కుటుంబపు మూలాల్లో మాత్రమే ఇలాంటి విశిష్టమైన వంటకం తయారయ్యేదని చెబుతాడు. అత్తయ్య ఆ మాట విని కాస్త అసహనంగా, ఎరా మనీష్, నీకు ప్రతి దాంట్లోనూ ఏదో ఒక వంక వెతకడం, పరిశోధన చేయడం అలవాటైపోయిందని, సూప్లో ఉప్పు కారాలేమైనా తేడాగా ఉన్నాయా అని ప్రశ్నిస్తుంది. దానికి మనీష్ లోపం ఉండటం కాదని, ఇది అసమానమైన రుచి అని,
తమ కుటుంబానికి మాత్రమే తెలిసిన ఆ రహస్య పద్ధతి ఈ సూప్లో దాగి ఉందని గట్టిగా బదులిస్తాడు. ఆ మాట విన్న మరుక్షణమే పక్కనే కూర్చున్న మావయ్య గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అతడి దేహం ఒక్కసారిగా స్తంభించి ముఖంలో నెత్తురు చుక్క లేనట్లు పాలిపోతుంది. ఏదో భయంకరమైన సత్యం బయటపడుతుందేమోనన్న కంగారును బలవంతంగా కప్పిపుచ్చుకుంటూ అదేం లేదని, బయట మార్కెట్లో దొరికే రకరకాల ఇన్స్టంట్ మసాలాలు కలిపి చేసి ఉంటారని, ప్రతి చిన్న విషయాన్ని అంత సీరియస్గా తీసుకోవద్దని సర్ది చెబుతాడు. వేదికపై ముఖ్య అతిథులు వేచి చూస్తున్నారని, అక్కడికి వెళ్లాలని బలవంతంగా ఆ అంశాన్ని ముగించడానికి ప్రయత్నిస్తాడు. కానీ వృత్తి పట్ల తిరుగులేని అంకితభావం ఉన్న చెఫ్ మనీష్కు ఆ రుచి వెనుక ఉన్న ప్రామాణికత చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ సందేహాన్ని నివృత్తి చేసుకోకపోతే అతడి మనసు కుదుటపడదు. అందుకే అతను కుటుంబ సభ్యుల మాటలను ఏమాత్రం లెక్క చేయకుండా నేరుగా వంటశాల వైపు అడుగులు వేస్తాడు. రణగుణధ్వనులతో ఉన్న ఆ వంటశాలలో ఎంతోమంది వంటవాళ్లు పరుగులు పెడుతున్నప్పటికీ ఒక మూల ప్రశాంతంగా చెదరని చిరునవ్వుతో తన వంట పాత్రలను శుభ్రం చేసుకుంటున్న అంజలిని మనీష్ గుర్తిస్తాడు. ఆమె దగ్గరకు నడిచి వెళ్ళి 3వ నంబర్ టేబుల్పై వడ్డించిన ఆయుర్వేద మూలికా సూప్ మీరే తయారు చేశారా అని ఆసక్తిగా అడుగుతాడు. అంజలి ఆ కొత్త వ్యక్తిని చూసి కాస్త సంకోచిస్తూ తన చేతులను ఆప్రాంతో తుడుచుకుంటూ, అవును సార్, నేనే చేశానని, రుచిలో ఏమైనా లోపముందా అని భయపడుతూ అడుగుతుంది. మనీష్ వెంటనే చిరునవ్వు చిందించి చాలా అద్భుతంగా ఉందని, ఇంత సమతుల్యమైన రుచి తానెక్కడా చూడలేదని చెబుతాడు. అయితే ఈ సూప్లో వాడిన కొత్తిమీర వేర్ల మిశ్రమం, పొగవాసన వచ్చేలా జీలకర్రను నేతిలో కాల్చిన విధానం కేవలం తమ పూర్వీకులకు మాత్రమే తెలిసిన చాలా అరుదైన సాంప్రదాయ వంట పద్ధతి అని, ఈ ప్రత్యేకమైన ఫార్ములా ఎవరు నేర్పించారని నిశితంగా ప్రశ్నిస్తాడు. అంజలి కళ్లలో ఉన్నట్లుండి ఒక లోతైన విషాదం, శూన్యత ఆవహిస్తాయి. ఆమె గొంతు కాస్త వణుకుతూ తనకు ఎవరూ పెద్ద శిక్షణ ఇవ్వలేదని, చిన్నపిల్లగా ఉన్నప్పుడు తన తల్లి ఇంట్లో ఇలాగే వండేదని, ఆ తర్వాత కొన్నేళ్లకే తల్లి శాశ్వతంగా దూరమైపోయిందని, ఆమె జ్ఞాపకార్థంగా నేర్చుకున్న ఏకైక సంపద ఈ వంట మాత్రమేనని కన్నీటితో బదిలిస్తుంది. ఆ మాటలు వింటున్న కొద్దీ మనీష్ గుండెల్లో ఏదో తెలియని ఆలోచన మొదలవుతుంది. ఆ చేతివాటం, ఆ వంటల నైపుణ్యం చూస్తుంటే ఇది కేవలం బయట నేర్చుకున్నది కాదని, తమ ఇంట్లోనే ఒకప్పుడు విలసిల్లిన పద్ధతి అని అతడి మనసు ఘోషిస్తుంది. మనీష్ ఆమె మాటలను విశ్లేషించుకుని మరింతగా లోతుల్లోకి వెళ్లేలోపే మామయ్య చెమటలు పట్టిన ముఖంతో వంటశాలలోకి దూసుకొస్తాడు. మనీష్ భుజాన్ని గట్టిగా పట్టుకుని లాగుతూ, బంధువులంతా కుటుంబ ఫోటో కోసం వేదికపై ఎదురుచూస్తుంటే ఇక్కడ వంట మనుషులతో అనవసరమైన కబుర్లు చెబుతున్నావా అంటూ గట్టిగా గద్దిస్తాడు. అంతేకాకుండా అంజలి వైపు చాలా తీవ్రమైన కోపంతో, హెచ్చరికతో కూడిన చూపులు చూస్తూ ఆమెను వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని సైగ చేస్తాడు. మనీష్ తన మావయ్య ప్రవర్తనలోని తీవ్రమైన అసహజత్వాన్ని, భయాన్ని గమనిస్తాడు. ఏదో బలమైన గతం, రహస్యం వీరిద్దరి మధ్య దాగి ఉందన్న సంకేతం మనీష్కు అందుతుంది. అయినప్పటికీ ఆ సమయానికి వేడుక మర్యాదలను కాపాడటానికి మనీష్ అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు. కానీ అంజలి నిష్కళంకమైన కళ్ళు, ఆమె మాటల్లోని ఆర్ద్రత మనీష్ మనసును వదలకుండా వెంటాడుతూనే ఉంటాయి. ఆ అమ్మాయి ఎవరు? ఆమె తల్లి ఎవరు? తమ కుటుంబానికి ఆమెకు మధ్య ఉన్న అదృశ్య బంధం ఏమిటన్న ప్రశ్నలు అతడి మెదడును తొలుస్తూనే ఉంటాయి. మధ్యాహ్న సమయం కావడంతో బయట ఎండ తీవ్రత పెరిగి అతిథుల సందడి కొద్దిగా నెమ్మదిస్తుంది. ఆ వంశానికి పెద్ద దిక్కు, కుటుంబ గౌరవానికి నిలువెత్తు రూపమైన తాతయ్య ఇంటి వెనుక ఉన్న విశాలమైన పెరట్లోని పెద్ద రావి చెట్టు నీడన ఉన్న చెక్క బెంచీపై ఒంటరిగా కూర్చుని ఉంటాడు. ఆయన వృద్ధాప్యపు నొప్పుల కంటే ఎన్నో ఏళ్ల క్రితం తన కళ్ల ముందే దూరమైపోయిన తన గారాల పెద్ద కూతురు గీతాంజలి లేని లోటును, ఆ తీరని వేదనను తన గుండెల్లో మోస్తున్నట్లుగా ఆయన ముఖం స్పష్టం చేస్తుంది. చుట్టూ ఇంత వైభవం ఉన్నా, ఇంతమంది బంధువులున్నా తన రక్తపు కూతురు లేని ఇల్లు ఆయనకొక శ్మశానంలా తోస్తుంది. ఆ సమయంలో అటుగా పెద్ద మంచినీళ్ల ఇత్తడి పాత్రను మోసుకుంటూ వెళ్తున్న అంజలి చెట్టు కింద అలసటతో నిస్సత్తువుగా కూర్చున్న ఆ వృద్ధుణ్ణి గమనిస్తుంది. ఆమెలో ఉన్న సహజమైన మానవత్వం ఆమెను ముందుకు నడిపిస్తుంది. తాతయ్య దగ్గరకు వెళ్ళి ఎంతో ఆప్యాయంగా, భక్తితో ఎండ చాలా తీక్షణంగా ఉందని, కాసిన్ని చల్లని మంచినీళ్లు తాగితే ఉపశమనంగా ఉంటుందని ఒక రాగి గ్లాసులో నీళ్లు అందిస్తుంది. తాతయ్య నెమ్మదిగా తలపైకెత్తి ఆమె ముఖంలోకి చూస్తారు. ఆ ఒక్క క్షణంలోనే ఆయన శరీరంలో ఏదో తెలియని అలజడి మొదలవుతుంది. ఆ కళ్ళు, ఆ తీరైన ముక్కు, ఆమె పెదవులపై ఉన్న అమాయకమైన భావం అన్నీ ఆయనకు ఎంతో సుపరిచితంగా అనిపిస్తాయి. ఆయన వణుకుతున్న చేతులతో ఆ గ్లాసును అందుకుని ఒక్కొక్క గుటక తాగుతూ, ఇంత పెద్ద వేడుకలో అందరూ వాళ్ల సరదాల్లో మునిగిపోయారని,
కానీ ఈ ముసలివాడి దాహాన్ని నువ్వు మాత్రమే గుర్తించావని అంటారు. నీ కళ్ళలో ఎంతో స్వచ్ఛమైన ప్రేమ కనిపిస్తోందని, ఇంతకీ పేరేమిటని ఆప్యాయంగా అడుగుతారు. అంజలి చేతులు జోడించి తన పేరు అంజలి అని మృదువుగా బదులిస్తుంది. ఆమె తనను తాతయ్య అని పిలిచిన ఆ పిలుపు ఆయన మనసును కదిలిస్తుంది. ఆయన ఆమె కష్టాన్ని చూసి జాలిపడుతూ, అందరూ తమ కుటుంబాలతో ఆనందంగా గడుపుతుంటే ఇంత బరువులు మోస్తూ శ్రమిస్తున్నావని, నీ కుటుంబం ఎక్కడుంటుంది, తల్లిదండ్రులెవరని ప్రశ్నిస్తారు. అంజలి కళ్ళలో అప్పటికే నిండిన నీటి పొరలు చెంపలపైకి జారతాయి. ఆమె తలదించుకుని తనకు చెప్పుకోవడానికి ఏ కుటుంబం లేదని, ఒక చిన్న నదీతీర ప్రాంతపు గ్రామంలో ఒంటరిగా పెరిగానని చెబుతుంది. నిజానికి ఈరోజే తన పుట్టినరోజని, కానీ తోడుగా అమ్మలేని తనకు ఈ పుట్టినరోజు కూడా కడుపు నింపుకోవడానికి కష్టపడే మరొక సాధారణమైన పనిదినం మాత్రమేనని ఎంతో నిస్సహాయంగా వివరిస్తుంది. ఆ మాట విన్న మరుక్షణమే తాతయ్య గుండె ఒక్కసారిగా ఆగి మళ్లీ కొట్టుకున్నంత తీవ్రమైన అనుభూతి కలుగుతుంది. ఆయన మనస్సులో గతం తాలూకు జ్ఞాపకాలు తుఫానులా చెలరేగుతాయి. సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఇదే 16వ తేదీన ఆయన ప్రాణ సమానమైన పెద్ద కూతురు గీతాంజలి పెళ్లి జరిగింది. అదే దురదృష్టకరమైన రోజున ఆమె ఈ ఇంటి గడప దాటి వెళ్ళిపోయి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. తాతయ్య గొంతు తీవ్రమైన భావోద్వేగంతో వణుకుతుండగా, ఈరోజేనా నీ పుట్టినరోజు? నిజంగానే ఈ నెల 16వ తేదీనా అని అడుగుతారు. అంజలి ఆశ్చర్యంతో, అవును తాతయ్య, మీకు ఈ తేదీ ఎలా తెలుసని అడుగుతుంది. ఆ సంభాషణలో అంజలి తల వంచినప్పుడు ఆమె చీర కొంగు పక్కకు జరిగి ఆమె మెడలో ఉన్న చిన్న వెండి గజ్జెల లాకెట్ స్పష్టంగా బయటపడుతుంది. ఆ లాకెట్ను చూడగానే తాతయ్య కళ్ళలోంచి ధారగా కన్నీళ్లు ప్రవహిస్తాయి. ఎందుకంటే ఆ ప్రత్యేకమైన శిల్పకళతో కూడిన గజ్జెల లాకెట్ను స్వయంగా ఆయనే తన చేతులతో చేయించి తన కూతురు గీతాంజలి మెడలో వేసిన పవిత్రమైన కానుక. ఇక ఆయనకు ఎలాంటి సందేహాలు మిగలవు. తాతయ్య తన చేతికర్రను పక్కన పెట్టి వణుకుతున్న చేతులతో అంజలి చేతిని పట్టుకుని పైకి లేపుతారు. చుట్టూ ఎవరూ చూడకుండా ఆమెను నేరుగా తన వ్యక్తిగత స్టడీ రూంలోకి తీసుకెళ్లి లోపల గడియ వేస్తారు. ఆ గది నిండా వంశచరిత్రను తెలిపే పురాతన పుస్తకాలు, నలుపు తెలుపు వర్ణ చిత్రాలు, కుటుంబ సభ్యుల పాత ఫోటోలు గోడలకు వేలాడుతూ ఉంటాయి. తాతయ్య గోడపై ఉన్న ఒక పెద్ద పాత ఫోటో ఫ్రేమ్ ముందు అంజలిని నిలబెట్టి కన్నీటితో ఒక్కసారి ఈ ఫోటో వైపు చూడమని, ఈ రూపం ఎక్కడైనా పరిచయం ఉందా అని అడుగుతారు. అంజలి ఆ ఫోటోను చూస్తుంది. ఆ క్షణంలో ఆమె గుండె గొంతుకులోకి వస్తుంది. ఆ ఫోటోలో ఉన్న స్త్రీ అచ్చం తనలాగే ఉంటుంది. తన తల్లి రూపాన్ని చూడగానే అంజలి కాళ్ళు వణికిపోతాయి. ఆమె చేతులు వణుకుతూ ఆ ఫోటో అద్దాన్ని తాకుతుంది. ఇది ఖచ్చితంగా తన అమ్మేనని, చిన్నప్పుడు తమ ఇల్లు వరదల్లో కొట్టుకుపోయినప్పుడు తాను ప్రాణంగా కాపాడుకున్న ఒకే ఒక్క చిరిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోలోని రూపం ఇదేనని, తన తల్లి పేరే గీతాంజలి అని గుండెల విసేలా రోదిస్తూ నేలపై కూలబడిపోతుంది. తాతయ్య ఆమె పక్కనే మోకాళ్లపై కూర్చుని అంజలిని గుండెలకు హత్తుకుని భోరున ఏడుస్తారు. నువ్వు నా రక్తం అని, తన కూతురు గీతాంజలి కన్నబిడ్డవని, 20 ఏళ్లుగా తన కూతురు ఎక్కడో అనాథగా చనిపోయిందని, ఆమెకు పిల్లలెవరూ లేరని ఈ ఇంట్లోని వాళ్ళు నమ్మించారని, కానీ తన కూతురి ప్రాణం నీ రూపంలో సజీవంగానే ఉందని తాతయ్య పశ్చాత్తాపంతో చెబుతారు. అంజలి కూడా ఇన్నాళ్లుగా అనాథగా పడిన నరకయాతనను తాతయ్య ఒడిలో తలపెట్టి ఏడుస్తూ చెప్పుకుంటుంది. తన తల్లిని ఈ సంపన్న కుటుంబం ఎందుకు వెలివేసిందో తెలుసుకోవాలని తాతయ్యను వేడుకుంటుంది. తన తల్లి చివరకు కడుపు నిండా తిండి లేక, ఆదరించేవారు లేక రోగాల పాలై ఎలా కన్నుమూసిందో గుర్తు చేసుకుంటూ అంజలి చెప్పే మాటలు తాతయ్య గుండెను పిండేస్తాయి. ఇదే సమయంలో గది తలుపు తాళం రంధ్రం నుంచి కిటికీ సందులోంచి ఈ యావత్ దృశ్యాన్ని చూసిన మామయ్యకు ఒళ్లంతా చల్లబడిపోతుంది. తన పాపాలు పండే రోజు వచ్చిందని అతడు గ్రహిస్తాడు. గతం తాలూకు నిజాలు బయటపడితే ఆస్తి కోసం తాము గీతాంజలిపై మోపిన నిందలు, ఆమెను గర్భవతిగా ఉన్నప్పుడు ఇంట్లో నుంచి నిర్దాక్షిణ్యంగా గెంటేసిన నిజాలు బయటపడి తమ సర్వనాశనం ఖాయమని అర్థం చేసుకుంటాడు. అతడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సాయంత్రం జరగబోయే అత్యంత పవిత్రమైన కార్తీక దీపోత్సవ పూజా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్న అత్తయ్య దగ్గరకు పరుగున వెళ్తాడు. అత్తయ్య చేయి పట్టుకుని ఒక పక్కకు లాగి వణికిపోతున్న గొంతుతో వంటింట్లో పనిచేస్తున్న ఆ పిల్ల అంజలి ఎవరో కాదని, గీతాంజలి కన్న కూతురేనని చెబుతాడు. ఆమె పుట్టినరోజు తేదీ, మెడలోని వంశపు లాకెట్, గీతాంజలి ఫోటోను చూసి నాన్నగారు గుర్తుపట్టేశారని, ఇప్పుడు గనక నాన్నగారు ఈ నిజాన్ని బయటపెడితే గీతాంజలిని తాము ఇంట్లో నుంచి ఎలా గెంటేశామో ఆ నింద తమపై పడుతుందని, మనీష్ జీవితంలో క్షమించడని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తాడు. ఆ మాటలు విన్న అత్తయ్య చేతిలోని బంగారు పూజా తాంబూలం నేలపాలవుతుంది. ఆమె ముఖంలో ఉన్న దర్పం స్థానంలో భయంకరమైన అపరాధ భావం, భయం ఆవహిస్తాయి. కానీ సమాజం ముందు
కొడుకు ముందు తమ పరువును ఎలాగైనా కాపాడుకోవాలని అంజలిని పిచ్చిదానిగా చిత్రించి బయటకు గెంటేయాలని ఆమె కుట్రలు పన్నుతుంది. సాయంత్రం చీకట్లు ముసురుకుంటాయి. కార్తీక పౌర్ణమి వెన్నెలతో పాటు ఆ మహల్ ప్రాంగణమంతా 1000కి పైగా వెలిగించిన మట్టి ప్రమిదల కార్తీక దీపాల కాంతులతో వెలిగిపోతోంది. ప్రధాన పూజా హాలులో కుటుంబ సభ్యులందరూ, బంధుమిత్రులు, మనీష్, అత్తయ్య, మావయ్య కలిసి మంగళహారతి కోసం నిలబడి ఉన్నారు. పురోహితులు వేదమంత్రాలను గంభీరంగా పఠిస్తున్నారు. సరిగ్గా ప్రధాన హారతిని వెలిగించే పవిత్ర క్షణంలో ఆ హాలు యొక్క భారీ టేకు తలుపులు దభీమని శబ్దం చేస్తూ తెరుచుకుంటాయి. అందరి దృష్టి ఒక్కసారిగా ద్వారం వైపు మళ్ళుతుంది. తాతయ్య తన ఒక చేత్తో చేతికర్రను నేలకేసి బలంగా కొడుతూ, మరో చేత్తో అంజలి మణికట్టును దృఢంగా పట్టుకుని కళ్లలో నిప్పులు చెరుగుతూ నిండు సభలోకి అడుగుపెడతారు. వారి వెనుక ఒక పవిత్రమైన ధైర్యం కనిపిస్తుంది. అందరూ ఆశ్చర్యంతో చూస్తుండగా మనీష్ ఆందోళనతో ముందుకు వచ్చి, పూజ జరుగుతున్న సమయంలో ఇంత ఆవేశంగా ఎందుకొచ్చారని, ఈ అమ్మాయిని ఎందుకలా పట్టుకుని తీసుకొచ్చారని అడుగుతాడు. తాతయ్య నిండు సభలో అందర్నీ ఉద్దేశించి సింహనాదం లాంటి గొంతుతో ఈ పూజలను వెంటనే ఆపాలని గర్జిస్తారు. దేవుడికి హారతి ఇచ్చే ముందు ఈ ఇంట్లో 20 ఏళ్లుగా దాగి ఉన్న ఒక మహాపాపానికి న్యాయం జరగాలని అంటారు. ఉదయం నువ్వు అడిగావు కదా మనీష్, మన పూర్వీకుల వంటల రహస్యం ఆ సూప్లో ఎలా వచ్చిందని. ఆ ప్రశ్నకు సజీవ సాక్ష్యం ఇదిగో ఇక్కడే ఉందని చెబుతారు. ఈమె ఎవరో బయట మనిషి కాదని, తన పెద్ద కూతురు గీతాంజలి కన్న ఏకైక కూతురని, తమ వంశపు అసలైన వారసురాలు అంజలి అని గంభీరంగా ప్రకటిస్తారు. ఆ ప్రకటన విన్న మొత్తం హాలు శ్మశాన నిశ్శబ్దంలోకి జారుకుంటుంది. అతిథులు గుసగుసలు మొదలు పెడతారు. మనీష్ పిడుగుపడినట్లు నిలబడిపోతాడు. ఉదయం నుంచి జరిగిన సంఘటనలు, ఆ వంటకం రుచి, అంజలి కళ్లలోని పోలికలు, తన మావయ్య చూపిన అనవసరమైన కంగారు, భయం అన్నీ ఒక క్రమపద్ధతిలో అతడి కళ్ల ముందు కదలాడతాయి. మనీష్ తీవ్రమైన ఆవేదనతో, కోపంతో తన తల్లి అత్తయ్య, మావయ్యల ముందుకు వెళ్ళి, గీతాంజలి అత్తయ్య ఎవరికీ తెలియకుండా ఒంటరిగా చనిపోయిందని, ఇన్నాళ్లు నాతో పచ్చి అబద్ధాలు ఎందుకు చెప్పారు, ఇంత పెద్ద ద్రోహాన్ని నా నుంచి ఎందుకు దాచారని నిలదీస్తాడు. మావయ్య విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి నకిలీ నవ్వు నవ్వుతూ, నాన్నగారికి వయసు పైబడి మతిస్థిమితం తప్పిందని, ఈ అమ్మాయి ఏదో మోసపూరితంగా ఆస్తిని కాజేయడానికి నాటకమాడుతోందని అబద్ధాలల్లడానికి ప్రయత్నిస్తాడు. వెంటనే తాతయ్య తీవ్ర ఆగ్రహంతో తన చేతికర్రను నేలకేసి కొట్టి, ఇంకా నీ నీచమైన అబద్ధాలు ఆపవా అని గద్దిస్తారు. ఆస్తి మొత్తం తమకే దక్కాలని, గీతాంజలిని గర్భవతిగా ఉన్నప్పుడే ఈ ఇంటి నుంచి గెంటేసిన దుర్మార్గులు మీరని, ఈమె మెడలో ఉన్న వంశపు లాకెట్, ఆమె పుట్టినరోజు తేదీ, ముఖంలో ఉన్న రూపం అన్నీ అబద్ధాలా అని నిలదీస్తారు. అంజలి కన్నీళ్లతో ముందుకు వచ్చి తనకు ఎవరి అంతస్తులు, ఆస్తులు, బంగారాలు ఏమీ వద్దని, ఒక నిరుపేదగా తన స్వశక్తితో తాను బతకగలనని స్పష్టం చేస్తుంది. కానీ తన తల్లి జీవితాంతం అనుభవించిన నరకానికి, ఆమెను వెలివేసిన ఈ ఇంటి అహంకారానికి సమాధానం కావాలని, తన తల్లి చేసిన తప్పేంటో తనకు తెలియాలని నిండు సభలో రోదిస్తూ ప్రశ్నిస్తుంది. ఆమె మాటలు విన్న మనీష్ తీవ్రమైన సిగ్గుతో, అపరాధ భావంతో తలదించుకుంటాడు. సమాజం ముందు బట్టబయలైన తమ ద్రోహం, బంధువుల చీదరింపు చూపులు, కొడుకు కళ్లలోని అసహ్యం, తండ్రి శాపనార్థాలు, వీటన్నింటి ఒత్తిడిని అత్తయ్య తట్టుకోలేకపోతుంది. ఆమె గొంతులో మాట పెగలదు. తాను కేవలం కుటుంబ ప్రతిష్ఠ కోసమే చేశానని తడబడుతూ గుండెను గట్టిగా పట్టుకుంటుంది. ఆమె కళ్ళు తేలేసి ఒక్కసారిగా ఊపిరి అందక ఆ పాలరాతి నేలపై కుప్పకూలిపోతుంది. ఆమె పక్కనే ఉన్న పెద్ద ఇత్తడి కార్తీక దీపం నేల కొరిగి అందులోని నూనె నేలంతా పారుతుంది. అమ్మా అని మనీష్ ఆర్తనాదం చేస్తూ ఆమె వద్దకు పరుగెడతాడు. హాలంతా ఒక్కసారిగా గందరగోళం, భయాందోళనలు ఆవహిస్తాయి. మామయ్య, మనీష్ ఆమెను లేపడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆమెలో ఎలాంటి చలనం ఉండదు. నాడి వేగంగా పడిపోతుంటుంది. ఆ పెను సంక్షోభ సమయంలో తన తల్లి జీవితాన్ని నాశనం చేసిన మహిళ అనే ద్వేషాన్ని, పగను ఏమాత్రం మనసులో ఉంచుకోకుండా అంజలి క్షణం కూడా ఆలస్యం చేయకుండా ముందుకు దూకుతుంది. చిన్నతనం నుంచి తనకు తెలిసిన నాటు వైద్యం, ప్రాథమిక మూలికా పరిజ్ఞానంతో అత్తయ్య శ్వాసనాళాన్ని సరిచేసి ఆమె ఛాతీపై సరైన పద్ధతిలో ఒత్తిడి తెస్తూ, నాడిని పరిశీలిస్తూ ప్రథమ చికిత్స చేయడం ప్రారంభిస్తుంది. ఒకవైపు ప్రాణాపాయ స్థితిలో నేలపై పడి ఉన్న అత్తయ్య, ఆమెను కాపాడటానికి శ్రమిస్తున్న అంజలిలోని నిస్వార్థమైన ఔదార్యాన్ని చూసి కన్నీటితో, కృతజ్ఞతాభావంతో చేతులు జోడిస్తున్న మనీష్, భావోద్వేగంతో చూస్తున్న తాతయ్య, వీరి చుట్టూ నేలపై వెలుగుతున్న వందలాది కార్తీక దీపాల కాంతిలో పగలు, ప్రతీకారాలు సమసిపోయి మానవత్వం మరియు కుటుంబ బంధాలు కొత్త రూపు దాల్చే ఒక అత్యున్నతమైన
ఉత్కంఠ భరితమైన ముగింపుతో కథ పూర్తవుతుంది.